ఈ వీడియోని యూట్యూబ్ ఎందుకో పోనిలేదబ్బా! అందుకని దాన్ని డిలీట్ జేసేసి, మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. మళ్ళీ అప్‌లోడ్ పెడితే ఏమన్నా కాస్త వ్యూస్ అన్నా వస్తాయేమో అని. ఇంకైతే మా సాయికి బత్తాలైతే ఇచ్చిన ఒలవమని. వాడు ఒలిచేదాకా కూడా ఆగడట్లేను నేను. ఇంక దాని తొక్కయితే తీసుకొని వాడు కళ్ళది పిండుతా ఉన్నాను. "వద్దు మమ్మీ, వద్దు మమ్మీ" అంటున్నాడు. ఆ చిన్నపిల్ల కాలప్పుడు ఆటలండి అవి. అట్లా వాటిలి తొక్కలతోటి కళ్ళలో పిండుకునేది, స్కేల్‌తో ఆడుకునేది, బూజులాగా వస్తది గదా! స్కేల్‌తో ఆడుకునేది. చిన్న పిల్లకాయల చేష్టాలు ఎట్లా పోతాయి చెప్పండి? మనం పుట్టడమే పెద్దోళ్ళంగా పుడతామా? పిల్లల కాడ్నుంచి వస్తాం గదా! మనం గూడా. ఇంక చిన్నపిల్లల చేష్టాలు ఏడపోతాయి ఏదన్నా చూసినప్పుడు మనకు గుర్తొస్తా ఉంటాయి గదా! ఇకనైతే కాయయితే భలే తియ్యగా ఉండేయి. మా వారికి ఎవరో ఇచ్చారంట. అదేంటో గాని మనం కొన్నయయితే అసలు తియ్యగానే ఉండవు. ఎవరైనా ఇస్తే మటుకు భలే ఉంటాయి. ఈ కాయలు మటుకు భలే తియ్యగా ఉండేయి అసలకి. అందుకే మా సాయి ఒలిచినా కూడా ఆగటం లేదు. ఆ పై తోలు తీస్తే ఎంత తీపితంది. "ఇట్టిరా నాయనా నేను తింటాను" అంటా ఉన్నాం. నేనైతే మా సాయి ఒకటి ఒలుచుకుంటా ఉన్నాడు. నాకోటైతే ఒలిచిచ్చేసాడు. మా వారిని తినమంటే, "నాకొద్దు మీరిద్దరే తినండమ్మా. మీరిద్దరే తినండి. వాతావరణం బాలేదన్నాడు." వాతావరణం బాగున్నా బాలేకపోయినా మేమైతే తినేది. మీరైతే ఈ